మనకి ఈలో పీపుల్ జాయిన్ అవుతూ ఉంటారు. ఎస్. సో అందరికీ నమస్కారం అండి. ఆ నాట్స్ లలిత కళా వేదిక ద్వారా మన తెలుగు భాష గొప్పతనం, మన లలిత కళల వైభవం గురించి నేటి తరానికి భావి తరానికి తెలియజేసేలా వరుస కార్యక్రమాలు గత సంవత్సర కాలంగా అంటే 2023 మార్చి నెల నుంచి ప్రతి నెల 3 లేదా 4 ఆదివారం జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ నెలలో నా సాహితీ యానం వస్తారాని అంతరంగం అనే అంశం మీద ప్రముఖ రచయిత్రి, కవయిత్రి శ్రీమతి వస్తారాణి గారితో ఇష్టాగోష్ఠి కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగంగా శ్రీ వస్తారాణి గారి గురించి మనం పరిచయం చేసే ముందు అసలు ఈ న్యాష్ కార్యక్రమాల గురించి ఒక్కసారి వివరించవలసిందిగా మన బాపు చౌదరి గారిని కోరుతున్నానండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాపు జ్యోతి అండి. నాట్స్ అధ్యక్షులుగా ఉన్నాను. ముఖ్యంగా మనం నాట్స్ సంస్థ మీ అందరికీ తెలిసినట్టుగా భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో స్థాపించబడింది. మనము భాషకి సేవకి సమప్రాధాన్యతనిస్తూ మన కార్యక్రమాలన్నింటినీ రూపకల్పన చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మనము ఈ లలిత కళా వేదిక అనేటటువంటి ఒక ప్లాట్ఫామ్ ని మన సాహితీ సంస్కృతి ప్రియులకు, అలానే లలిత కళలను అభిమానించే వాళ్ళని, మరుగున పడిపోతున్నటువంటి లలిత కళల్ని అన్నింటినీ ప్రోత్సహించాలి, ఒక్క భాషా సంస్కృతే కాకుండా అనే ముఖ్య ఉద్దేశంతో నాట్స్ ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇందులో భాగంగా మనకు అనేక మంది వక్తలు వివిధ కళల నుంచి, వివిధ లలిత కళల నుంచి వారి అమూల్యమైన సమయాన్ని కేటాయించి మన ముందు తరానికి ఆ కళల గూర్చి వివరించడం జరిగింది. సో ఈరోజు అందులో భాగంగానే మనము ముఖ్యంగా వస్తారాణి గారు మనకి గత ఫ్యూ మంత్స్ బ్యాకే మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సింది. కొన్ని అనివార్య కారణాల వలన ఈరోజు మనకి చేయటం జరుగుతుంది. చాలా మంచి టాపిక్ అండి. అది నా వస్తారాణి గారి అంతరంగము సాహితీ యానం గురించి. తప్పకుండా వారి యొక్క జర్నీ అది మన సాహితీ ప్రియులకి, మరి కొంతమంది మిత్రులకి, ముందు తరం వాళ్ళకి కూడా అవి ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో మనము ఇది స్థాపించడం జరిగింది. అలానే నాట్స్ సంస్థ సేవకి మొట్టమొదటిగా నాట్స్ సంస్థ గుర్తుకొచ్చేదే 24/7 హెల్ప్ లైన్ అండి. మన సంస్థ మొట్టమొదటి రోజే 24/7 హెల్ప్ లైన్తో ముఖ్యంగా ఉత్తర అమెరికాలో నివసించేటటువంటి మన ఎన్ఆర్ఐ మిత్రులకి ఏదైనా అత్యవసర ఆపదలు కలిగినప్పుడు మనము ఇక్కడ తోడ్పాటును అందించాలి అనే ఉద్దేశంతో ఎవరి సహాయం లేకుండా నెంబర్కి కాల్ చేస్తే మనకు 100 మంది కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు వెంటనే దానికి ఆన్సర్ చేయడం జరుగుతుంది. వారికి ఎలాంటి సహాయ సహకారాలు కావాల్సిన నాట్స్ సంస్థ ముందు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనము అనేక కార్యక్రమాలను రూపకల్పన చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలకి మనము ఒక విమెన్ ఎంపవర్మెంట్ వింగ్ని ఏర్పాటు చేసి దాని ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో ఆరోగ్యానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ప్రతి వారం ఫ్రీ యోగా వర్క్షాప్ని, సెషన్స్ని మనం ఆన్లైన్లో ఎక్కడి నుంచి అయినా జాయిన్ అయ్యేట్టుగా, అలానే కొన్ని మహిళల సమస్యల మీద మాట్లాడటానికి కొన్ని కార్యక్రమాలను రూపకల్పన చేయడం జరుగుతుంది. అలానే మన యువత కోసం ప్రత్యేకంగా అనేక కార్యక్రమాలని, యూత్ ఎంపవర్మెంట్ మీద, కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, వాళ్ళకి స్కాలర్షిప్స్ అందించడము, అది అమెరికాలో మన పిల్లలకి, ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలకి, అలానే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పిల్లలకి, ఇంకా మనము అనేక మెగా కంటి వైద్యశాలలు, అలానే మెడికల్ క్యాంప్స్, ఇంకా రూరల్ ఏరియాస్ని ఫోకస్ చేసుకొని విమెన్ ఎంపవర్మెంట్ అని పర్టికులర్గా ట్రైబల్ ఏరియాస్లో మనం వారికి టైలరింగ్ ప్రాజెక్ట్స్ అని పెట్టి మనము ఉపాధిని, స్వయం ఉపాధి కలిగించే విధంగా కొంత అండర్ పావర్టీ నుంచి మహిళల ద్వారా కొన్ని గ్రామాలని బయటికి తీసుకోవాలనే ఉద్దేశంతో అనే కార్యక్రమాలని వివిధ ప్రాంతాల్లో మనం నిర్వహించడం జరుగుతుంది. ఇంకా రూరల్ డెవలప్మెంట్లో మనము మన గ్రామాల అభివృద్ధికి కానివ్వండి, చెరువులు, స్కూల్స్, రోడ్స్, దానికి ప్రాధాన్యతనిస్తూ మనం ఒక వేదికని మన గ్రామం మన బాధ్యత అనే కార్యక్రమం ద్వారా మన మిత్రులందరికీ కూడా అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. ఇలా అనేక సేవా కార్యక్రమాలని మనం నిర్వహించడం జరుగుతుందని. సో మరింత సమయం తీసుకోకుండా ముఖ్యంగా ఈరోజు మనకి వస్తారాణి గారు వారి టైం మనకి లభించడం చాలా సంతోషం అండి. మా అందరి
నాట్స్ బృందం తరఫున అందరి తరఫున మీకు ఇదే మా ఆహ్వానం అండి. అండ్ ధన్యవాదాలు వస్తారాణి గారు, చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి. మీ అభిప్రాయాలను మా మిత్రులతో షేర్ చేసుకోబోతున్నందుకు. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలంటే మనకు ఒక బృందం అవసరం అండి. దానికే ముఖ్యంగా మనకి కిషోర్ గారు, కిరశ్రీ గారు, మన సాయి గారు, అలానే మురళీ మేడ్చల్ల గారు కాల్లో ఉన్నారు. ఇంకా శ్రీనాథ్ గారు, గిరి గారు, ఇలాగ వాళ్ళు ఒక టీమ్గా ఏర్పడి ఇలా ఈ కార్యక్రమం రూపకల్పన చేయడం జరుగుతుంది. వారందరికీ కూడా అండి పేరు పేరున ధన్యవాదాలు. అండ్ సాయి గారు, మరింత సమయం తీసుకోకుండా మీకు ఐఎమ్ గివింగ్ బ్యాక్ టు యూ అండి. మరొకసారి ధన్యవాదాలండి వస్తారాణి గారు. ధన్యవాదాలు బాపు గారు. మనం ఈరోజు ముఖ్య అతిథి గురించి క్లుప్తంగా జస్ట్ ఒక్క నిమిషంలో చెప్తాను. శ్రీమతి వసుధారాణి రూపగంట్ల గారు 1972 మార్చి 29న ప్రకాశం జిల్లా వేటపాలెంలో జన్మించారు. వారి తల్లిదండ్రులు రూపనగుంట్ల లక్ష్మీ రాధమ్మ గారు అండ్ తండ్రి రామదాస్ గారు. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన న్యాయమూర్తి వెన్నెలగడ్డి శ్రీనివాసమూర్తి గారితో వారి వివాహం జరిగింది. వారు రకరకాల కవితలు, కథలు చాలా సంపుటి రాశారు. క్లుప్తంగా వాటివి 2019లో కేవలం నువ్వే అనే కవితా సంపుటి, 2020 సంవత్సరంలో దేవకాంచనం నిడన అనే కవితా సంపుటి, అలాగే 21వ సంవత్సరంలో టోకెన్ నెంబర్ 8 అనే కథా సంపుటి, 22లో నది వెంట నేను అని మరొక కవితా సంపుటి, అలాగే ఆ తర్వాత సంవత్సరం 2023లో కాస్త వెలుగు కాస్త మాయ అనే కవితా సంపుటి ఆవిడ కలం ద్వారా మనకి వెలువడ్డాయి. ఈ ఆగస్టులో మరో కవితా సంపుటి కూడా తీసుకుని వస్తున్నారు. ఇవి వీరి కళ నుండి వెలువడిన పుస్తకాలు. ఇవే కాకుండా వివిధ పత్రికలకు అనేక శీర్షికలు రాశారు. వివిధ రచయితలపై విమర్శనాత్మక వ్యాసాలు రాశారు. కవిత్వం వీరి జీవనాడి. వస్తారాణి గారు, ఇంకా మీరు మీదే ఈ ప్లాట్ఫామ్. ఇంకా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం వారి యొక్క నాట్స్ లలిత కళ వేదిక సభ్యులందరికీ నా నమస్కారం. అక్షరానికి వందనం. ఈ తెలుగు భాష ద్వారా, తెలుగు మాతృభాష ద్వారా మనందరం ఇక్కడ తెలుగు మన మాతృభాష అవటం మూలంగా మనందరం ఎక్కడెక్కడో ఖండాంతరాల నుంచి ఒక వేదికగా మనం కలవడానికి మనకి దోహదపడిన మాతృభాషకు వందనం. అలాగే భారతీయులు అన్న ఒక స్పిరిట్ తో మనం అందరం ఒక భాష, ఒక దేశంగా మనం కలుస్తున్నాం. మాతృభూమికి వందనం. అట్లాగే సాహిత్యం నేను ఎంచుకున్నాను. ఎందుకంటే నన్ను సాయి ప్రభాకర్ గారు నన్ను అడిగినప్పుడు మనం ఏం టాపిక్ తీసుకుందామండి అన్నప్పుడు నాకు అనిపించింది నా సాహితీయానం అన్న దాని గురించే నేను ప్రస్తావిస్తానండి. అంటే నా ప్రయాణంలోనే నా సాహిత్య ప్రయాణం కూడా ఉంది, నా జీవిత ప్రయాణంలోనే. కాబట్టి నేను రెండు కలిపి విడదీయలేని బంధం అది. కాబట్టి నేను సాహిత్యం గురించి చెప్తే నా జీవితం గురించి చెప్పినట్టే, నా జీవితం గురించి చెప్పిన సాహిత్యం గురించి చెప్పినట్టే. కాబట్టి నేను ఆ టాపిక్ నుంచి మాట్లాడతానని వారితో చెప్పడం జరిగింది. నేను 1972లో జన్మించాను. సాధారణంగా అంటే 80ల నుంచి 90ల వరకు స్కూలింగ్, అంటే పాఠశాలకు బడికి వెళ్ళిన పిల్లల అందరి జీవిత విధానం ఒకే విధంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 80s నుంచి 90sకి స్కూలింగ్కి వెళ్ళిన పిల్లలందరి జీవన విధానం పట్టణాల్లో నుంచి, చిన్న చిన్న పల్లెల నుంచి, చిన్న చిన్న పట్టణాల నుంచి మనం స్కూళ్ళకి వెళ్ళాము. ఇంకా అప్పటికి జీవితాలన్నీ సిటీలకు షిఫ్ట్ అవ్వలేదు. సో అప్పుడు స్కూల్‌కి వెళ్ళిన పిల్లలందరి జీవన విధానం ఎట్లా ఉందో నా జీవిత విధానం కూడా అలాగే ఉంది. నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను. అట్లాగే మున్సిపల్ స్కూల్‌కి వెళ్ళాను. అప్పర్ ప్రైమరీ వరకు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఒక పాఠశాలలో చదువుకుని, అక్కడి నుంచి మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్‌లో నేను చదువుకున్నాను. అయితే ఇక్కడ ఈ చదువుతో పాటు చదువు ఒకటే, లేకపోతే మార్కులని తెచ్చుకోవడం మాత్రమే పిల్లల జీవిత ధ్యేయంగా లేనటువంటి చదువు నేను చదువుకున్నాను. దానివల్ల ఏమైందంటే ఒక సాహిత్య వాతావరణం కూడా మా చుట్టూ ఆ రోజు ఏర్పడింది.
నేను పుట్టి పెరిగింది నర్సరావుపేటలో. నర్సరావుపేట కళల కానాచి అంటారు. నర్సరావుపేటలో రకరకాల గుంటూరు జిల్లా నర్సరావుపేట గ్రామం అది. రకరకాల కళలకి పట్టుకొమ్మగా ఉండేది. అంటే మేము ఈ ఈ ఎట్లా అంటే ఈ ఇంటర్‌వేల్ క్లబ్బు, రోటరీ క్లబ్బు, లయన్స్ క్లబ్బు ఇవన్నీ చాలా యాక్టివ్‌గా పనిచేస్తూ ఉండేవి అప్పుడు. రకరకాల కాంపిటీషన్‌లు ఒక చదువుకోవడం మాత్రమే కాకుండా డిబేట్ కాంపిటీషన్స్ ఇట్లా అన్ని రకరకాల ఎస్సే రైటింగ్ రకరకాల కాంపిటీషన్స్ జరిపేవి వాళ్ళు పిల్లల మధ్య. సో దానివల్ల ఏమైపోయిందంటే మేము ఒక్క చదువు మాత్రమే కాకుండా రకరకాల లలిత కళలకి దాదాపు ఒక 10 ఏళ్ల వయసు నుంచి 16 ఏళ్ల వయసు వరకు మేము చాలా బాగా కనెక్ట్ అయ్యాం. సో ఆ కనెక్ట్ అవ్వడంతో ఏమైపోయిందంటే ఆ చిన్న వయసులో ఆ కళల యొక్క గొప్పతనం గాని, ఆ కళల్లో పెట్టిన కంటెంట్ యొక్క గొప్పతనం గాని మాకు తెలియకపోయినా, ముందుకు వెళ్ళే కొద్దీ జీవితంలో ఆ వెనకాల ఉన్న దాన్ని మేము పెద్దయిన తర్వాత వాటికి కనెక్ట్ చేసుకోగలిగే ఊహ మాకొచ్చిన తర్వాత ఆ లలిత కళలు గాని, లేకపోతే ఆ సాహిత్యం గాని అవన్నీ మా జీవితంలో, మా జీవన విధానంలో చాలా బాగా ఉపయోగపడ్డాయి. సో అది ఇప్పుడు పిల్లలకి కరువవుతోందని నేను మేజర్‌గా భావిస్తాను. మా ఇంట్లో మా అమ్మగారికి పుస్తకాలు చదవడం బాగా అలవాటుండేది. అప్పుడులో మిడిల్ క్లాస్ వాళ్ళందరి ఇళ్లల్లో తప్పకుండా వారపత్రికలుండేవి. అట్లాగే ఎలా అంటే పుస్తకాలు ఎంత తక్కువుండేవంటే ఇప్పట్లాగా ఒక కబోర్డ్ పెట్టేసి లేకపోతే ఒక రూమ్ దానికి కేటాయించి పుస్తకాలు పెట్టి ఎవరు చదవరు. షోగా పుస్తకాలు పెడతారు తప్పితే చదవటం ఉండదు. ఇంటి నిండా కుప్పలు పుస్తకాలు పేరుకుపోయి ఉంటాయి. రీడింగ్ ఉండదు. అప్పుడేంటంటే పల్లీల పొట్నానికి కట్టిన కాగితాన్ని కూడా చాలా ఆత్రంగా చదువుకున్నారు. సో అంత పుస్తకాలు తక్కువగా లభ్యమయ్యేవి. లభ్యమైన సాహిత్యం కూడా చాలా బావుండేది. సో ఒక సెలెక్టివ్ సాహిత్యాన్ని మనం చదవాలి అని కొంచెం పెద్దయిన తర్వాత తెలుసుకున్నాం అనుకోండి అది వేరే విషయం. సో అట్లా దానివల్ల ఏం జరిగిందంటే ఒక మంచి సాహిత్యానికి మనం కనెక్ట్ అవ్వడం అన్నది జరిగిందనమాట. సో ఒక మంచి సాహిత్యానికి ఎప్పుడైతే మనం కనెక్ట్ అయ్యామో అది మనల్ని తెలియకుండానే అంటే మనం దాన్ని ప్రభావితం ఎట్లా చేసింది మన జీవితంలో అన్నది మనకి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత తెలిసింది. ముఖ్యంగా నేను చాలా పుస్తకాలని చిన్న వయసు నుంచి పుస్తకాల మీద ఉన్న ఆసక్తితో కలెక్ట్ చేశాను. కానీ కొన్ని రోజుల తర్వాత మా వారు వృత్తిరీత్యా ఆయన జడ్జిగా ఉండడం వల్ల ప్రతి 3 సంవత్సరాలకి ట్రాన్స్‌ఫర్ అవ్వడం వల్ల పుస్తకాల్ని మోసుకుంటూ అంటే ఆల్రెడీ ఆయన జడ్జి గారు లా పుస్తకాలు చాలా ఉంటాయి. వాటితో పాటు ఈ పుస్తకాలను కూడా ఇన్ని పుస్తకాలని తిరుగుతూ ఉన్నప్పుడు నాకనిపించింది. ఇట్లా పుస్తకాలు మనం సేకరించి పెట్టుకోవడం అన్నది మనకి చిన్నప్పుడు లేదు కదా! మనం లైబ్రరీలో చదువుకున్నాం. లైబ్రరీలో మేము చిన్నప్పుడు శాఖా గ్రంథాలయానికి వెళ్లి రోజు సంతకం పెట్టొచ్చేవాళ్ళం. కాసేపు చదివినా సంతకం రోజు ఉండడం అన్నది మాకు ఒక క్రేజీ థింగ్‌గా ఉండేది లైబ్రరీ పుస్తకంలో. సో కాబట్టి మనం ఎందుకు నేను ఇన్ని పుస్తకాలని నేను మోసుకొని తిరుగుతున్నాను. నా దగ్గర పెట్టుకుని నేను ఎన్ని సార్లు దీన్ని చదువుతున్నాను. ఇలా కాదు అని తెనాలిలో మేము వర్క్ చేస్తున్నప్పుడు తెనాలి గ్రంథాలయానికి జిల్లా గ్రంథాలయానికి నా పుస్తకాలన్నీ డొనేట్ చేసేసి నేను అప్పటి నుంచి మేము ఏ ఊరు వెళ్ళినా ఆ లైబ్రరీలో మెంబర్‌షిప్ తీసుకొని లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు తెచ్చుకునేదాన్ని. లైబ్రరీలో కూర్చొని చదువుకునేదాన్ని. వీలైనంత వరకు లైబ్రరీ నుంచి పుస్తకాలు తెచ్చుకొని చదవడం నేర్చుకున్నాను. నేను చదివిన ప్రతి పుస్తకాన్ని సోషల్ మీడియా వచ్చిన తర్వాత నేను కడపలో ఉన్నప్పుడు కూడా కడప బ్రౌన్ లైబ్రరీకెళ్ళి పుస్తకాలు తెచ్చుకొని నేను తెచ్చుకున్న పుస్తకాలని చదివిన పుస్తకాలు నేను పెడుతూ ఉండేదాన్ని ఫేస్‌బుక్‌లో. ఎందుకంటే ఆ పుస్తకం మనం కొనుక్కుంటే ఎన్ని కొనగలుగుతామండి? కాబట్టి అసలు గ్రంథాలయాలకు వెళ్ళటం అన్న కల్చరు మనం మర్చిపోయాం పూర్తిగా. సో ఆ గ్రంథాలయాలకు వెళ్ళటం అన్నదాన్ని మేము చిన్నప్పుడు చేసాం. ఆ గ్రంథాలయాలకు వెళ్ళటం వల్ల మేము అప్పుడు ఇండియా, సోవియట్ రష్యా ఒక ఒడంబడికతో ఉండేవి. వాళ్ళు కళల్ని అన్నిటిని షేర్ చేసుకున్నారు. సో అప్పుడు చాలా రష్యా పుస్తకాలు మనకి తెలుగులోకొచ్చాయి. సో ఆ సోవియట్ రష్యా నుంచి ఒక మ్యాగజైన్ వచ్చేది. సోవియట్ భూమి. సో ఆ పుస్తకాలు అవన్నీ కూడా మేము చిన్న వయసులోనే ఆ పుస్తకాలన్నీ చదివాం. అలా ఏంటంటే ఒక అమ్మమ్మ గారు వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు పాడిన ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు కానివ్వండి, లేకపోతే పోతన భాగవత పద్యాలు కానివ్వండి. అంటే ఒకలాంటి గొప్పదైన సాహిత్యము, ఒకలాంటి గొప్పదైన సంగీతము ఏదైనా సరే మనకి దాని గొప్పతనం తెలియకపోయినా మన చెవులు పడ్డాయి. మన కంట పడ్డాయి. సో అవన్నీ ఏంటంటే ఒక నిద్రాణంగా మన లోపల ఉన్నాయి. ఉన్న తర్వాత అవి కొంత మనం ముందుకు వెళ్తూ విషయాల్ని తెలుసుకుంటూ పోయినప్పుడు నాకేం జరిగిందంటే నేను పోయెట్రీ రాస్తున్నప్పుడు నాకు అవన్నీ
కనెక్ట్ అయ్యాయి. నాకు వచ్చిన ఆలోచనలకి బీజం అక్కడ ఉంది. చిన్నప్పుడు ఎక్కడో పోతన భాగవతంలోనో లేకపోతే ఇంకెక్కడో ఉంది. సో అవన్నీ నాకు కనెక్ట్ అవ్వడం ద్వారా ఇప్పుడు నాకు వచ్చిన ఆలోచన నాకు తెలియకుండానే వాటి యొక్క ప్రతిరూపంగాను లేకపోతే మరో రూపంలోనూ అది భావం అది ప్రకటితం అవటం జరిగింది. అంటే సాహిత్యం మనం చదువుకున్నాము, ఆనందం పొందాము, మనో వికాసాన్ని పొందాము. పొందిన తర్వాత నేను మళ్ళీ తిరిగి సాహిత్యాన్ని సృష్టించాలి అని నేను అనుకున్నప్పుడు కూడా మళ్ళీ ఆ సాహిత్యం యొక్క గొప్పదైన సాహిత్యం యొక్క ప్రభావం నా మీద పడుతూ వచ్చింది. అట్లాగే నేను చలం చలం అనువాదం చేసిన ఠాకూర్ గీతాంజలిని అసలు ఎన్నిసార్లు చదువుంటానో నాకు గుర్తులేదు అసలు. నేను ఆ పుస్తకం చదివిన కాలంలో ఇంకే పుస్తకాలని చదవలేదు. రోజు దాన్ని తల కింద పెట్టుకొని పడుకుంటాను. సో ఎప్పుడు అది ఇంకా నాకు ఒక స్థితి వచ్చిన తర్వాత నేను ఈ పుస్తకం నా దగ్గర ఉంటే నేను వేరే పుస్తకాలు ఏమీ చదవలేకపోతున్నానని ఊహొచ్చి బలవంతంగా ఆ గీతాంజలి నేను నా దగ్గర నుంచి దూరంగా పెట్టేసినప్పటికీ నేను ఇది 14 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళ వయసులో నేను అలా చేసి ఉంటాను బహుశా. మళ్ళీ నేను నా 35వ ఏటో 40వ ఏటో నేను కవిత్వం రాయాలని కూర్చున్నప్పుడు నాకు ఆ ఠాగూర్ యొక్క ప్రభావము, అలాగే చలం యొక్క ఆ పదాలు, చలం వాడిన తెలుగు సరళమైన పదాలు నాకు తెలిసి ఇంకా ఏ రచయిత దగ్గర నేను చూడలేదు. చాలా లలితమైన పదాలు, సింపుల్ గా సున్నితంగా ఉండే పదాలని చలం వాడారు. తెలియకుండానే నాకు, అంటే నేను వాళ్ళని అనుకరించాలనుకోలేదు, బహుశా అనుసరించానేమో. అనుకరణ వేరు, అనుసరణ వేరు. సో అందుకనే నేను బహుశా నేను వాళ్ళని అనుసరించానేమో, నాకు తెలియలేదు. కానీ అది నాకు తెలియకుండానే ఆ పదాలు, ఆ భావాలు నాలోకి వచ్చాయి. అది నేను చెప్పడానికి నేను ఎంత మాత్రం నేను సంశయించట్లేదు, లేకపోతే నేనేమి ఇదంతా నాదే అని కూడా నేను అనట్లేదు. నేను చదివిన పుస్తకాలు, నేను కలిసిన వ్యక్తులు, ఇప్పుడు మనకి గురువులు అక్షరం నేర్పిస్తారు, వాళ్ళని మనం మర్చిపోకూడదు. అట్లాగే మనకి మార్గదర్శకులుగా జీవితంలో చాలా మంది ఉంటారు. వాళ్ళ నుంచి మనం ఎన్నో నేర్చుకుంటాం. వాళ్ళని మనం మర్చిపోకూడదు. వాళ్ళ ఎవరి ప్రభావాలు లేకుండా మనం ఒక మంచి పని, ముఖ్యంగా మంచి పని, చెడు పనికి ప్రభావాలు ఉండకపోవచ్చు, ఉండవసరం లేదేమో, కానీ మనం ఒక మంచి వ్యక్తిత్వం ఏర్పడాలంటే చాలా మంది యొక్క హస్తం ఉంటుంది దాని వెనకాల. సో వాళ్ళందరినీ నేను ఒప్పుకోవడానికి నేనేమీ సిగ్గుపడట్లేదు. కాబట్టి ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ఈ గీతాంజలి ప్రభావం నా మీద పడిందో, ఒక పోయిటరీ అంటే, కవిత్వం అంటే నాకు తెలియకుండానే నాకు ఒక మోజు, ఒక ప్రేమ, ఒక పిచ్చి, ఒక ఇష్టం నాలో మొదలైంది. అలాగని మళ్ళీ ఏ కవిత్వం అంటే ఆ కవిత్వం నేను చదవలేకపోయేదాన్ని. చారిత్రకమైన పుస్తకాలు చదివాను. చెంగీజ్ ఖాన్ లాంటి పుస్తకాలు చదివాము, ఆత్మకథలు చదివాము, నవలలు చదివాము, కథలు చదివాము. ఏం చదివినా కూడా ఒక టైప్ ఆఫ్ పోయిటరీని మాత్రం నాకు తెలియకుండానే నేను ఆరాధించాను అని నాకు తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత, నాకు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది. మనం ఇన్ని పుస్తకాలు చదువుతున్నప్పటికీ మనం ఎంపిక చేసుకుని చదవాల్సిన పుస్తకాలు, ఎంపిక చేసుకుని చదివే పుస్తకాలు కొన్ని ఉంటాయని నాకు తర్వాత తెలిసింది. అంటే ఏ పుస్తకం కనపడితే ఆ పుస్తకం చదివే రేంజ్ నుంచి సెలెక్టివ్ సాహిత్యం చదివే దిశగా మనం కొంచెం పెద్ద అయిన తర్వాత నేను ప్రయాణించాను. అలా వచ్చిన దశలో నాకేం జరిగిందంటే, 2012లో డాక్టర్ వైదేహి నా మిత్రురాలు నా పుట్టినరోజుకి జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకాన్ని నాకు ప్రజెంట్ చేసింది. సో జిడ్డు కృష్ణమూర్తి అంటే ఇప్పుడు మనం బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అని మనం క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని ఎలా అనుకుంటాము. కృష్ణమూర్తి రాకముందు, జిడ్డు కృష్ణమూర్తిని నేను తెలుసుకోకముందు ఒక వస్తారాణి, కృష్ణమూర్తిని తెలుసుకున్న తర్వాత ఒక వస్తారాణిగా నన్ను నేను విభజించుకుంటాను. అంటే ఇంటలెక్చువల్ లెవెల్, లేకపోతే పోనీ మన దాన్ని ఏమంటారు, మన పరిణితి ఏదైనా కావచ్చు. సో జిడ్డు కృష్ణమూర్తి పుస్తకాలు నా దగ్గరికి వచ్చి చేరిన తర్వాత, నా దగ్గర ఉన్న కొద్దో గొప్ప మిగిలిన ఆధ్యాత్మిక పరమైన పుస్తకాలన్నిటినీ నేను ఏమాత్రం ఆలోచన, ఏమాత్రం సంశయం లేకుండా నేను ఒక నెల రోజుల్లోపు ఆ పుస్తకాలన్నీ తీసి పక్కన పెట్టేశాను. ఇంకా జిడ్డు కృష్ణమూర్తి అల్టిమేట్, ఇంకా ఆయన కాకుండా ఇంక వేరేది ఏమీ అవసరం లేదు జీవితంలో. ఈ ఆలోచన విధానం తప్పితే మనకి ఇదే మనని కడతెచ్చేది అని నాకు అర్థమైపోయిన తర్వాత, మిగిలిన ఆధ్యాత్మిక పుస్తకాలన్నిటిని నేను తీసి పక్కన పెట్టేశాను.
అట్లా ఏంటంటే 2012 నుంచి ఈ జిడ్డు కృష్ణమూర్తి, మనం చదివిన ఠాగూరు వీళ్ళందరూ మనం తెలుసుకోవడం మొదలుపెట్టిన తర్వాత నాకేమైందంటే ఒకలాంటి అలజడి నాలో మొదలైంది. అంటే ఈ అలజడి అంటే ఈ ఈ కాంబినేషన్‌లో ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు అది ఎట్లా ఉండేదంటే చాలా వేగంగా వచ్చేవి ఆలోచనలు. ఆ వేగవంతమైన ఆలోచన ఎంత స్పీడ్‌గా ఉండేదంటే ఒకటి నేను ఆలోచించి ఆహ్ ఇంకొక ఆలోచనలో వెళ్ళేటప్పటికి ముందు వచ్చిన ఆలోచనని మర్చిపోతుండేదాన్ని. సో, ఇట్లా అయ్యో! ఇదేంటి మనకింత మంచి ఆలోచనొచ్చింది. నేను దీన్ని అక్షర రూపం పెట్టకపోతే ఇవన్నీ మిస్ అయిపోతున్నానని నేను అన్న ఊహతోటి నిజానికి నేను రాసుకున్న కవిత్వం అంతా కేవలం నువ్వే అనే పుస్తకం నేను 2019లో ఈ పుస్తకాన్ని చూడండి మిత్రులు. ఈ కేవలం నువ్వే అనే పుస్తకాన్ని నేను 2019లో ప్రచురించాను. ఈ పుస్తకంలో నేను రాసుకున్న కవిత్వం మొత్తం పుస్తకం చేయాలని రాసుకున్నది కాదు. కేవలం నేను మర్చిపోతున్నాను అని నా కోసం నేనుగా రా రాసుకున్న కవితలివన్నీ ఇందులో ఉన్న కవితలన్నీ. సో, అట్లా ఏంటంటే మనం ఎక్కడ ఈ ఆలోచనల నన్ను దాటిపోతాయో, నేను వీటిని ఎక్కడ మర్చిపోతానో, ఇదేంటి ఇంత అద్భుతమైన ఆలోచన పాతం అది ఒక శక్తిపాతంలాగా వస్తూ ఉందన్నమాట. అలాంటప్పుడు నేను అందుకోసం ఇవి రాసుకున్నాను. రాసుకున్న తర్వాత 2012 నుంచి ఆల్‌మోస్ట్ 18 వరకు రాసుకున్న కవితలు. అప్పుడు నాకు వీటిని పుస్తకం చేయాలి అన్న ఆలోచన నాకు లేదు. కేవలం నా ఆలోచన విధానాన్ని నేను హ్మ్. దీన్ని చేయడం కోసం మర్చిపోతున్న ఆలోచనల్ని నిలబెట్టుకోవడం కోసం నేను రాసుకున్నాను. అట్లా 2018లో మేము కడప నుంచి వృత్తిరీత్యా మా వారి వృత్తిరీత్యా మేము కడప నుంచి విశాఖపట్నానికి ట్రాన్స్‌ఫర్ అయ్యి వెళ్ళినప్పుడు, నాకు కొంతమంది సాహిత్యానికి సంబంధించిన వ్యక్తులు పరిచయం జరిగింది. అప్పటిదాకా నేను పుస్తకాలు చదువుకోవటమే గానీ, ఒక రచయితని గాని, ఒక రచయిత్రిని గాని పర్సనల్‌గా ఎప్పుడు కలవడం గాని, కలవాలనుకోవడం గాని చేయలేదు. ఎందుకంటే మనం ఒక పుస్తకాన్ని చదువుతాం. దానిలో ఉన్న సాహిత్యంలో ఉన్న కంటెంట్‌ని మనం తీసుకుంటాం తప్పితే, వ్యక్తిగతంగా ఓకే. రాస్తే రాసారు అనుకుంటాం. ఇప్పుడు ఆఖరికి చెల్లన్నైనా, లేకపోతే బాలగంగాధర్ తిలక్‌నైనా, ఎవరినైనా వాళ్ళని కవులుగానే ప్రేమించాను తప్పితే, వ్యక్తులుగా ఎప్పుడూ వాళ్ళని కలవాలనో, వ్యక్తిగతమైన ప్రేమను పెంచుకోలేదు. అయితే అనుకోకుండా నాకు ఒక ఇలాంటి రచయితలు, అనువాదకులు నాకు తటస్థించడం జరిగేటప్పటికి ఏం జరిగిందంటే, నాకు ఒక చిన్న ఆలోచన నాలో గూడా మొదలైంది. అవును, నేను ఇవన్నీ రాసుకుంటున్నాను గదా! ఈ రాసుకున్న వాటిని నేను చదువుకోవడంతో పాటు ఇదసలు ఎలా ఉంది? అసలు నా ఆలోచన కరెక్టేనా? నా ఆలోచన విధానం కరెక్టే అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అనుకుంటున్నాను గదా! వేరే పుస్తకాలన్నీ పక్కన పెట్టేసి ఇది చాలా గొప్పది అని నేను ఫీల్ అయ్యాను. ఇది గొప్పదే అని నేను ఫీల్ అవ్వడమేనా? నిజంగానే నన్ను మించిన తెలివి గలవాళ్ళు, నాకన్నా అనుభవజ్ఞుల దగ్గర ముందు ఇది పెట్టి, ఇది కరెక్టేనా కాదా నా ఆలోచన విధానం అని తెలుసుకుందాం అన్న ఉద్దేశంతో, నాకు విశాఖపట్నంలో పరిచయమైన కళ్యాణి నీలారమణ గారు. ఆవిడ ఆహ్, స్ మనం కొంతకాలం పుస్తకాలు చదివిన వెనక తరం పుస్తకాలు చదివిన అలవాటైన వాళ్ళకి ఆవిడ పేరు తెలుస్తుంది. త్రివేణి శర్వాణి అని, త్రివేణి గారని కన్నడంలో రాసిన పుస్తకాలని శర్వాణి గారు తెలుగులోకి అనువాదం చేసేవాళ్ళు. వాళ్ళిద్దరిని జంటగా త్రివేణి శర్వాణి అనుకునేవారు. 'వెండిమబ్బు', 'సోముండప్పు' ఇట్లాంటి పుస్తకాలన్నీ ఆవిడ శర్వాణి గారివన్నీ సీరియల్స్‌గా వచ్చేవి. చాలా ఫేమస్ సీరియల్స్. కొన్ని సినిమాలు కూడా తీసినట్టున్నారు. ఆ శర్వాణి గారి అమ్మాయి కళ్యాణి గారు. ఈ కళ్యాణి గారేంటంటే ఆవిడ కూడా అనువాదకురాలు. కన్నడ నుంచి 'మాధవి' అనే నవలని ఆవిడ అనుపమ నిరంజన్ రాసిన నవలని ఆవిడ తెలుగులోకి అనువాదం చేశారు. చాలా చక్కటి అనువాదం చేశారు. ఆవిడ వృత్తిరీత్యా ఆవిడ ప్రిన్సిపాల్ గారు, ఇంగ్లీష్ లెక్చరర్. సో, ఆవిడ ఏంటంటే చాలా నేను అనువాదకురాలని చెప్పుకోవడం కంటే ఆవిడ ఒక పాఠకురాలని చెప్పుకోవడానికి ఇష్టపడతారు. ఆవిడకి 75 సంవత్సరాలు నేను ఆవిడని కలిసేటప్పుడు. చాలా సాహిత్యపరంగా ఆవిడ 12వ ఏట ఆవిడ చదివిన ఇంగ్లీష్ నవలను గూడా చెప్పగలుగుతారు. అంత సాహిత్యం అంటే అంత పిచ్చి, ఆవిడకంత ప్రేమ. ఆవిడ పుస్తకాలు చదవటమే జీవిత ధ్యేయంగా ఆవిడ సాహిత్యాన్ని ఆస్వాదించేవాళ్ళు. అన్ని కళల్ని, సంగీతం, సాహిత్యం అన్నిటిని. సో, ఆ కళ్యాణి గారు నాకు పరిచయం అయినప్పుడు నేను తీసుకెళ్ళి నా కవితలను ఆవిడ ముందు పెట్టాను. ఇవేంటండి అసలు ఇవేవో రాస్తున్నాను నేను. వీటి పరిస్థితి ఏంటి చూడండి కొంచెం. ఆవిడ చదివి, లేదు ఇదసలు ఎంత బాగున్నాయి, మనం దీన్ని పుస్తకం వెయ్యాల్సిందే మీరు అన్నారు. పుస్తకం అన్న పదం లేకపోతే మనం రాస్తున్న దాన్ని పుస్తకం చేద్దాం అన్న ఆలోచన ఆవిడ దగ్గర నుంచి వచ్చిందే. ఆవిడ ద్వారా బయటకొచ్చింది. సరే అలా కేవలం నువ్వే పుస్తకాన్ని మనం చేద్దాం అనుకున్న క్రమంలో వార్రే వీరలక్ష్మీదేవి గారు నాకు పరిచయం అవ్వడం జరిగింది. ఆవిడ ముందు
మాట కోసం సంప్రదించడం జరిగింది. అలాగే వాడ్రేవు చినవీర భద్రుడు గారు నా పుస్తకానికి ఈ పుస్తకానికి ఇచ్చిన కవర్ పేజీ వాడ్రేవు చినవీర భద్రుడు గారు వేసిన చిత్రం. సో, అట్లా ఈ పుస్తకాన్ని మొదటి పుస్తకాన్ని నేను తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత మేము విశాఖపట్నంలో ఒక సంవత్సర కాలం ఉన్నాము. 2 ఏళ్ళు ఉన్నాము. ఒక సంవత్సర కాలంలో నేను రాసిన కవితలు విశాఖపట్నంలో మా పెరట్లో ఒక దేవకాంచనం చెట్టు ఉండేది. ఆ దేవకాంచనం పేరే నాకు ఎంతో మోహం కలిగించేదిగా ఉండేది. ఆ పువ్వులు తెల్లటి పువ్వులొచ్చేవి. అవేం వాసన ఉండేవి కానీ చాలా అందమైన పుష్పాలవి. ఎంత బావుండేది. సో, ఆ చెట్టుని చూస్తూ, ఆ చెట్టు చుట్టూ రోజు పొద్దున, సాయంత్రం తిరుగుతూ నేను రాసిన ఒక సంవత్సరం కాలం పాటు రాసిన 700 కవితల్ని ఈ దేవకాంచనం నీడన అన్న పుస్తకం రూపంలో మేము తీసుకురావడం జరిగింది. అంటే ఇలా నా కవిత్వ ప్రయాణం నా కోసం నేను రాసుకున్న కవితలు పుస్తక రూపంలో మారడం. ఆ పరిచయంలో మార్చే క్రమంలో కొంతమంది రచయితల్ని, కొంతమంది అనువాదకుల్ని, కొంతమంది అప్పటికే నిష్ణాతులైన గొప్ప వ్యక్తుల్ని నేను కలవడం ద్వారా నాకేమర్థమైందంటే, కొంతమందిని మనం కలిసినప్పుడు డిసప్పాయింట్ అయిపోతాం. అంటే వాళ్ళని మనం ఏదో ఊహించుకుంటాం, వాళ్ళు ఏదో అవుతారు. అంటే ఒక గొప్ప గొప్ప రచయిత్రులను కలిసి కలవాలని క్రేజ్ పడి డిసప్పాయింట్ అయిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. నా అదృష్టం ఏంటంటే నేను ఏవైతే పుస్తకాలు చదివి బాగున్నాయి అనుకున్నైతే ఏదైతే సాహిత్యాన్ని నేను చదివి ఇష్టపడ్డానో, వాళ్ళు రాసిన సాహిత్యము వాళ్ళు వేరు కాకుండా ఉన్న వ్యక్తుల్ని, అంటే ఏది వాళ్ళు రాస్తున్నారు, ఏది వాళ్ళు చెప్తున్నారో పాటించే వ్యక్తుల్ని నేను కలవడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అందుకని నాకెక్కడ రాసిన దానికి వ్యక్తుల్లో తేడా లేకపోవడం వల్ల నాకు చాలా ఇన్స్పిరేషన్‌గా అనిపించింది. అంటే ఒక నిజాయితీ ఉండాలి. రచయితలో ఒక నిజాయితీ ఉండాలి. కవిలో ఒక నిజాయితీ ఉండాలి. తను ఏది చెప్తున్నాడో, తను ఏది రాస్తున్నాడో అది అతను పాటించాలి. సో, ఆ నిబద్ధతని, ఆ నిజాయితీని లేతే మనం ఒక రాసిన దానికి ఒక ప్రయోజనం ఉండాలి. ముఖ్యంగా మనం ఏదైతే ఒక్క లైన్ రాసినా, ఒక అక్షరం రాసినా సరే దానికొక ప్రయోజనం ఉండాలి. ఊరికనే రాసేసుకుంటూ పోవడం గాదు. లేతే ఊరికనే అక్షరాల జిమ్మిక్ చేయడం గాదు, మ్యాజిక్ చేయడం గాదు. ఇక్కడ ఒక గొప్ప పదం పడాలి, లేతే ఇక్కడ ఇది ఉండాలి, లేకపోతే దీనికి ఈ సమాసం రావాలి. అట్లా కాకుండా మనం రాసిన అక్షరము ఆ భావానికి క్యారీ చేస్తుందా లేదా? మనం రాసిన ఒక్క పదం ఎంత భావాన్ని ఇవ్వగలుగుతుంది అన్నది నాకు తెలియకుండానే లోపల నాకు ఒక ప్రాక్టీస్ జరిగిందేమో. నా కవితలన్నీ చాలా చిన్నగా ఉంటాయి. ఎంత చిన్నగా ఉంటాయంటే అది ఇది కవిత చినవీర భద్రుడు గారు అన్నారు. ఇవి కవితలు అనలేము, హైకూలు అనలేము అని. అట్లా ఏంటంటే ఒక లైన్ 2 లైన్‌లలో మనం ఎందుకని మనం చెప్పలేకపోతామని. కేవలం నువ్వేలో ఒక కవితను మీకు ఒక చిన్న ఉదాహరణగా నేను వినిపిస్తాను. అంటే నా కవితలు చదివిన వాళ్ళకి అర్థమవుతుంది నేను ఎంత చిన్న కవితలు రాస్తాను అని. నీ నవ్వులు పువ్వులై పూసాయి. తోట ధన్యత పొందింది నీకు ఆతిథ్యం ఇచ్చినందుకు. అంతే కవిత. తమరి నామధేయం అని ఎవరో అడిగారు నన్ను. నేను చెప్పాను నీ పేరు. అంతే. అంటే అలా మనం ఒక చిన్న తక్కువ అక్షరాలతో లేతే తక్కువ పదాలతో మనం ఒక విషయాన్ని మనం చెప్పలేమా? అన్న దాన్ని కూడా నాకు తెలియకుండానే నేను ఒక సాధన చేశాను. అట్లాగే దేవకాంచనం నీడన్న తర్వాత నా జీవితం ఎలా ప్రయాణం చేశాను నేను, ఈ కథలో ఈ సాహిత్యం వైపుగా ఎలా వచ్చాను. నాకేం జరిగిందంటే ఆ 80ల్లో కూడా ఎవరికీ లేనటువంటి బాల్యం నాకు లభించింది. ముఖ్యంగా ఏమైందంటే ఒక చిన్న పట్టణంలో మేమున్నాము. ఆ పట్టణం పక్కనే మా పల్లెటూరు. ఆ పల్లెటూరులో మాకు పొలం అది ఉంది. కుటుంబ కారణాల వల్ల గానియండి, లేకపోతే నేను కొంచెం యాక్టివ్‌గా ఉండడం వల్ల గానివ్వండి, చిన్న వయసు నుంచే నేను దాదాపు ఒక 12 ఏళ్ల వయసు నుంచే పొలం వెళ్ళటం, వ్యవసాయం గూడా చూసుకోవడం చదువుతో పాటు. ఆ వ్యవసాయక వాతావరణంలో ఆ పల్లెటూరు వాళ్ళతో కలవడం అవన్నీ నాకు సంభవించేటప్పటికి నా బాల్యం ఒక రేర్ కాంబినేషన్ అయిపోయింది. సో, దానివల్ల ఏంటంటే ఆ బాల్యంలో నాకొచ్చిన అనుభవాలు అంటే పొలం అంటే వ్యవసాయం చేయడం అంటే ఊరికనే ఏదో సినిమాల్లో చూపించినట్టు ఏదో చల్లేసి విత్తనాలు చల్లేసి కోతలు కోసేయడం గాదు. చాలా కష్టాలుంటాయి. చాలా అనుభవాలుంటాయి. అక్కడ గుండెని పిండేసే సంఘటనలుంటాయి. కన్నీళ్లుంటాయి.
సంతోషాలు ఉంటాయి, పంచుకోవడాలు ఉంటాయి. ఆ పల్లెల్లో ఒకలాంటి ప్రిన్సిపల్స్ ఉంటాయి. పల్లెల్లో మనం జీవించాలంటే చాలా నిబద్ధత ఉండాలి. మనం గనుక కొంచెం ఒక అడుగు అటు ఇటు వేసినా వాళ్ళు మన ఇట్లా కత్తి కొస మీద పెట్టి చూస్తూ ఉంటారు. మనం ఒక అడుగు అటు వేసినా ఇటేసినా కూడా వాళ్ళు మనల్ని తీసేస్తారనమాట. తేల్చి పారేస్తారు. "ఛీ! ఈ అమ్మాయిరా" అంటారు. అంటే ఒక చిన్న ఊరిలో మనని అన్ని కళ్ళు గమనిస్తూ ఉంటాయి. అందరూ మనని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనం మంచిగా ఉంటే ఎంత ఆకాశానికి ఎత్తుతారో, మన ప్రవర్తనలో గాని, మన మాటలో గాని ఎక్కడ చిన్న లోపం వచ్చినా కూడా వాళ్ళు ఇలా చేస్తారు. సో, దానివల్ల నేనేమైపోయిందంటే, నేను బడిలో చదువుకున్న చదువు తక్కువ. నిజానికి నేను నా డిగ్రీని కూడా కంప్లీట్ చేయలేదు చదువుని. నేను బడిలో చదువుకున్న చదువు తక్కువ. పొలంలో నేర్చుకున్నది నేను చాలా ఎక్కువ. ఈ పొలం వెళ్ళడం ద్వారా, చిన్న వయసులో పొలానికి వెళ్ళడం, రావటం ద్వారా నేను నేర్చుకున్నది చాలా ఎక్కువ అవ్వడం వల్ల, నేను ఒక పుస్తకంలో ఒక కథలో 'రైతు రాణి' అనే ఒక కథ రాశాను. అందులో నేను రాశాను, పొలం నా యూనివర్సిటీ అని రాశాను. సో, పొలమే నా విశ్వవిద్యాలయం. పొలమే నాకు చాలా నేర్పించింది. సో, అట్లా అందువల్ల ఈ కళ్యాణి గారు నన్ను ఎంకరేజ్ చేసే క్రమంలో, మీరు వచనం కూడా చాలా బాగా రాస్తారు. మీరు కథలు రాయండి. మీ బాల్యాన్ని మీరు కథలుగా ఎందుకు రాయకూడదు? మీకు ఇంత మంచి అందమైన బాల్యం ఉంది అని ఆవిడ కథలు రాసే దిశగా నన్ను ప్రేరేపించినప్పుడు, నేను రాణిమ్మ కథలు అని నా అక్షరాభ్యాసం నుంచి నేను 10వ తరగతి వరకు బడికి వెళ్ళిన ఆ కథలని టోకెన్ నంబర్ 8 అనే పుస్తకంగా నేను తీసుకొచ్చాను. నా అనుభవాలు. అంటే నా 10వ తరగతి వరకు ఒక 27 కథలు. 10వ తరగతి తర్వాత నా అనుకోకుండా నాకు ఒక జడ్జి గారిని నేను పెళ్లి చేసుకోవడం వల్ల ఏం జరిగిందంటే, ఇది ఒక డిఫరెంట్ జీవితం అయింది. ప్రతి 3 ఏళ్లకి ఒక కొత్త ఊరికి వెళ్ళటం, కొత్త రకరకాల మనుషుల్ని చూడటం. ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే మా ట్రాన్స్‌ఫర్స్ ఉన్నా, రాష్ట్రంలోనే బోలెడన్ని వైవిధ్యాలున్నాయి. రకరకాల సీమలున్నాయి, రకరకాల మాండలికాలున్నాయి, రకరకాల ప్రజలున్నారు. సో, అవన్నిటిని చూసే అవకాశం నాకు మా వారి ఉద్యోగం వల్ల కలగడం వల్ల, ఆ అనుభవాలను కూడా కొన్ని కథలు రాశాను. సో, అవన్నీ కలిపి టోకెన్ నంబర్ 8 అని ఒకే ఒక కథల సంపుటిని నేను తీసుకొచ్చాను. అట్లా 'దేవకాంచన నీడన' తర్వాత టోకెన్ నంబర్ 8 చేశాం. ఆ తర్వాత 'నది వెంట నేను' అనే ఒక కవితా సంపుటిని, ఈ సంవత్సరం 'కాస్త వెలుగు కాస్త మాయ' అనే కవితా సంపుటిని తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకాలన్నిటిని రాయడం వెనకాల, లేకపోతే నేను ఇలా ముందుకు వచ్చి ఎంతో కొంత నాకు నేను సంతోషంగా వెనకాల తప్పకుండా నేను చదివిన సాహిత్యము, నాకు ఎదురుపడిన పెద్దలు, వాళ్ళందరి ప్రభావాలు కూడా ఉన్నాయి. అట్లాగే గురువులు అంటే గురువులుగా మనం ప్రత్యేకంగా ఎవరిని మనం పూజించకపోయినా, ఏం చేయకపోయినా, ఎవరైనా సరే, చిన్న పిల్లల దగ్గర నుంచైనా, ఎవరి దగ్గర నుంచైనా మంచి మనకి తెలియంది, మన జీవితానికి ఉపయోగపడేది నేర్చుకుంటే కనుక, వాళ్ళు మనకి నేర్పకపోయినా కూడా, మనం నేర్చుకున్నా కూడా వాళ్ళు మనకి గురువులే. సో, అలాంటి గురువుల ద్వారా నేర్చుకున్నది అంతా నాకు ఈ రోజుకి నేను సంతోషంగా ఉండడానికి, నేను సంతోషంగా ఉండడానికి కారణమైంది అనుకుంటున్నాను. అలాగే సాహిత్యం, ఎవరో మన ఈ మధ్య ఒకళ్ళు అడిగారు, సాహిత్యం ద్వారా ఏమొస్తుంది? సాహిత్యం ద్వారా నిజంగానే ఒక మనిషి మారుతాడా అని. సాహిత్యం ద్వారా మనిషి మారకపోవచ్చు. నేర్చుకునే తత్వం ఉంటే దేని ద్వారా అయినా, ఎవరి ద్వారా అయినా, ఎక్కడి నుండి అయినా కూడా మారుతారు. ముందు తీసుకోవడం అన్న లక్షణం మనలో ఉండాలి. ఆ తీసుకోవడం అన్న లక్షణం మనలో ఉండాలి అన్నదాన్ని కూడా మనకి నేర్పే పెద్దలు ఉండాలి. దానివల్ల నా అదృష్టం కొద్దీ నాకన్నా ఇంట్లో పెద్దవాళ్ళు, నాకన్నా అక్కయ్యలు 6 ఉన్నారు. మా అన్నయ్య ఉన్నాడు. ఇంట్లో అమ్మమ్మ గారు, పెద్దవాళ్ళు. మా అమ్మమ్మ గారు ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్, స్వాతంత్ర సమరయోధులు. సో, వాళ్ళ జీవితాన్ని ఉన్నతంగా గడుపుతూ, వాళ్ళు చాలా మందికి మార్గదర్శకులయ్యారు. మరి అలాంటి వాళ్ళ దగ్గర పెరిగినప్పుడు మనం కూడా ఎంతో కొంత నేర్చుకోవాలి కాబట్టి, తప్పకుండా ఆ ప్రభావాలన్నీ నా మీద ఉన్నాయనే అనుకుంటున్నాను. ఈ రోజుకి నేను కొద్దో గొప్పో సాహిత్యాన్నో, లేకపోతే కొద్దో గొప్పో కవిత్వాన్నో, లేకపోతే కొద్దో గొప్ప కథల్లో, కాలమ్స్‌లో ఏదన్నా నేను రాయగలుగుతున్నానంటే, వీళ్ళందరి ఈ దీవెనల కారణంగానే, వీళ్ళందరి ప్రభావాల కారణంగానే నేను రాశాను అని అనుకుంటున్నాను. సాయి ప్రభాకర్ గారు నన్ను అడిగినప్పుడు నేనేం మాట్లాడగలుగుతానండి అని అన్నాను. సో, నా సాహితీ ప్రయాణం ఇప్పటి వరకు ఇలా సాగింది. తప్పకుండా నేను చదివింది చాలా వేళ్ళ మీద లెక్కపట్టగలిగిన పుస్తకాలే కానీ, చదివిన పుస్తకాలు నన్ను చాలా వరకు చాలా ప్రభావితం చేశాయని అనుకుంటున్నాను.
ముఖ్యంగా గీతాంజలి పుస్తకం లేకపోతే నేను ఈరోజు కవిని అయ్యేదాన్ని కాదు. అది ముఖ్యంగా చలంగీతాంజలి. చలంగీతాంజలి చదవకపోయింటే నేను ఈ కవితను రాసి ఉండేదాన్ని కాదు అని అనుకుంటున్నాను. అట్లాగే కళ్యాణి నీలరమ్మ గారు, వాటేరు వీరలక్ష్మీదేవి గారు, వాటేరు చెన్నవీర భద్రుడు గారు, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ సాహిత్యాన్ని చదువుతున్నారు, వాళ్ళ సాహిత్యాన్ని సృష్టిస్తున్నారు. అంతేకాకుండా మంచి సాహిత్యం ఎక్కడైతే వస్తుందో, మంచి పుస్తకం, మంచి కవిత, ఒక మంచి ఆలోచన మనలో ఒక మంచి ఆలోచన వచ్చినా చాలు, వాళ్ళు వెంటనే పట్టుకుని దాన్ని ఎంకరేజ్ చేసి ఇది మంచిది, ఇది నువ్వు చెప్పు, ఇది నువ్వు ఇలా చెప్పడం చాలా బాగుంది అని వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఇన్ని పుస్తకాలు నేను చేయగలిగాను ఇంత తక్కువ సమయంలో అని అనుకుంటున్నాను. దాన్ని కూడా నేను చాలా కృతజ్ఞతలు. సాయి ప్రభాకర్ గారు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు సార్. చాలా బాగా చెప్తున్నారు మీరు. ఒక ప్రశ్న ఏమిటంటే మీ కవితల్ని కనుక నిశ్చితంగా పరిశీలిస్తే అందులో తరచుగా తొంగి చూసేవి నువ్వు నేను అనే పదాలు. వాటి గురించి ఒకసారి మీరు వివరిస్తారా? అంటే యాక్చువల్‌గా నేను చెప్పాను కదా సార్, ఠాకూర్ గీతాంజలి నేను చదివినప్పుడు, ఠాకూర్ గీతాంజలిలో ఆయన భగవంతుడిని నువ్వు అంటం నాకు చాలా బాగా నచ్చింది ఆ చిన్న వయసులో. భగవంతుడిని ఆయన నువ్వు అని ప్రస్తావించడం, చలం దాన్ని అసలు ఇంకా మరీ అసలు దాన్ని నిలబెట్టేశాడు చలం నా బుర్రలో, ఆ నువ్వు అన్న పదాన్ని. నేను మళ్ళీ చాలా రోజుల తర్వాత కవితలు రాయాలని కూర్చున్నప్పుడు నాకు ఆ నువ్వు అనే వచ్చింది. నిజానికి ఇక్కడ నువ్వు అంటే నేను రాసే నువ్వు నేనులో ఏ ఇద్దరు వ్యక్తులు అన్ని సార్లు కారు. నేను రాసేటప్పుడు కేవలం నువ్వే అని అంటే నేను కాకుండా మిగిలిన సమస్త ప్రకృతి, సమస్త ప్రపంచం నువ్వు. సో నేను కాకుండా అంటే నన్ను నేను చూసుకుంటున్నాను, అదొక్కటే నాకు తెలుసు. నేను అన్నది అంత ఈజీగా మనుషులు వదిలిపెట్టేది కాదు. నేను అన్నది అహంకారపూరిత పదమైనా నేను అనే మనం కనెక్ట్ చేసుకుంటాం ప్రతిదానికి. నేను అన్నది లేకుండా ఏ మనిషి ఉండడు. సో నేను కాకుండా మిగిలిందంతా నువ్వు అని అనుకున్నప్పుడు నాకు అది ఎక్కడ నేను దాన్ని నాకు బాగా నచ్చిందంటే, చిన్నప్పుడు బాలకృష్ణ ప్రసాద్ గారు పాడిన హనుమాచార్య కీర్తనల క్యాసెట్స్ వింటూ ఉండేవాళ్ళం. మీరందరూ కూడా వినే ఉంటారు, శోభారాజు గారు, బాలకృష్ణ ప్రసాద్ గారు. అప్పుడు అందులో నేను ఒక హనుమాచార్య కీర్తన నాకు చాలా బాగా నచ్చింది. అది ఏంటంటే ఆయన ఈ బేహారులు నువ్వు చాలా గొప్ప వ్యాపారివి అని చెప్తూ హనుమాచార్యులు ఈ నేత వాళ్ళు ఉంటారు కదా, ఆ నేత వాళ్ళ మీద ఒక పాట ఉంది హనుమాచార్య కీర్తన. అప్పుడు నాకు అనిపించింది ఈయన హనుమాచార్యుడు ఏం చేస్తున్నాడు, ఆయన చూసిన ప్రతి దానిలోనూ వెంకటేశ్వరుడిని ఐడెంటిఫై చేస్తున్నాడు. ఆయన కళ్ళకు కనిపించిన ప్రతి దానిలోనూ వెంకటేశ్వరుని కనెక్ట్ చేసుకుంటున్నాడు. సో ఆయన మూడు సరుకు వెంకటేశ్వర స్వామి. సో అది ఆయన ఎక్కడ ఉన్నా దాన్ని కలిపేస్తున్నాడు. అది నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే నేను అసలు ఒక పేరు కూడా నేను కట్టుబడకుండా అసలు నేను చూసిన మొత్తాన్ని భగవంతుడితో కనుక నేను కనెక్ట్ చేసుకుని ఆ భగవంతునికి ఒక నామం లేకుండా పెట్టుకుంటే ఎంత బాగుంటుందన్న ఆలోచనలో నాకు నువ్వు వచ్చింది. సో ఈ నువ్వు నేను అన్నప్పుడు ఒక్కొక్కసారి ఆ నువ్వులో నేను కూడా ఉంటాను, నేనులో భగవంతుడు కూడా ఉంటాడు. సో ఒక పెట్టు ఉంటుంది, ఒక గడ్డి పరకు ఉంటుంది, ఒక చెట్టు ఉంటుంది, ఒక ప్రకృతి ఉంటుంది, ఒక పసిపాప ఉంటుంది, ఒక దుఃఖం ఉంటుంది, ఒక కష్టం ఉంటుంది. నేను అన్నప్పుడు నిజానికి నేనులో చాలా కష్టాలను ప్రకటిస్తాను. నేను అది నిజానికి నా కష్టం కాదు. నేను చూసిన ఏ కష్టమైనా నేనుగా రూపాంతరం చెందుతుంది. ఆ నువ్వు మీద నేను పోట్లాడుతుంటాను. సో ఆ నువ్వుని నేను నిలదీస్తుంటాను, ఆ నువ్వుని నేను ప్రశ్నిస్తుంటాను. సో ఇక్కడ నువ్వు నేను అన్నది అది ఒకవేళ రొమాంటిసిజం కొన్ని చోట్ల వచ్చినా, కొన్ని చోట్ల వేరే భావాలు వచ్చినా కూడా అవన్నీ ఒక వ్యక్తికి చెందినవి కాదు అని నేనైతే అలాగే రాస్తున్నాను. కవిత్వం మనం బయటికి ఇచ్చిన తర్వాత, ఒక పుస్తక రూపంలో వచ్చిన తర్వాత కవి చేతులే ఉన్నది కదా, పాఠకుడి యొక్క భావం అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎవరు ఎలా అనుకున్నా నా భావం మాత్రం అనిపిస్తుంది. చాలా బాగా చెప్పారు. అలాగే మీరు ఒకటే రకమైన కవితలు రాస్తారనే ముద్ర ఉంటుంది మీ మీద. దాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? అంటే ఒకటే రకమైన కవితలు రాస్తాను అని అన్నప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ప్రకృతిని తీసుకున్నాం అనుకోండి, ప్రకృతిలో చెట్టు పుట్ట నీడ, ఇప్పుడు కవులని మోహపరిచే కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఒక కవిని మోహపరిచే అంశాలన్నీ చాలా వరకు ఒకటే ఉంటాయి. ఒక భావకవి, ముఖ్యంగా ఒక భావకవిత్వాన్ని మనం తీసుకుంటే, భావకవి యొక్క కవిత్వంలో ఆ కవిని మోహపరిచే అంశాలన్నీ ఒకటిగానే ఉంటాయి. వాటిలో ఆయనకు కలిగిన భావాల్లో డిఫరెన్స్ రావచ్చు కానీ వస్తువు ఒకటే ఉంటుంది.
ఇప్పుడు ఇక్కడ నేనేమంటున్నానంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన నువ్వు నేనులోనే ఈ ఆన్సర్ కూడా ఉంది. నాకు ఎప్పుడైతే నేను మొత్తం సమస్త ప్రపంచం నువ్వు అయింది కాబట్టి, నేను దేని గురించి ప్రస్తావించినా అక్కడ నువ్వే వస్తుంది. సో, నేను ఏ ఏ దేని గురించి ప్రస్తావించినా కూడా నువ్వే వస్తున్నప్పుడు, మీరు ఆ నువ్వు చదివినప్పుడు మీకు అక్కడ అది నువ్వు వస్తుంది కానీ, మీరు చూడండి నా కవితలు మీద ఈ అప్రతిష్ట ఉండడంతో పాటు, ఇంకొక మంచి కాంప్లిమెంట్ గూడా ఉంది. ఏముందంటే, ఈవిడ ఎన్ని సార్లు నువ్వు చెప్పినా, ఆ నువ్వు ప్రతిసారి కొత్తగానే ఉంటుంది. సో, కాబట్టి అప్పుడు ఆ నువ్వు కొత్త నువ్వులుంటారు. సమస్త విశ్వం ఉన్నప్పుడు ఎంతమంది నువ్వులున్నారు సార్? భారతదేశంలో ఎంత జనాభా ఉన్నారు? ఎన్ని కోట్ల యాహ్! మంది ఉన్నారు? సో, ఈ విశ్వం అంతా ఎన్ని కోట్ల, లక్షల నక్షత్రాలు ఎన్నున్నాయి. అవన్నీ నా నువ్వులే. సో, కాబట్టి అది నువ్వు ఉండొచ్చు కానీ, దాని యొక్క భావాలు, అర్థాలు, ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ డిఫరెంట్‌గానే ఉంటాయి. బా చెప్పారు. ఇంకొక ప్రశ్న అండి. మీ అభిప్రాయంలో ఈ సాహిత్య పఠనం అనేది మనోవికాసానికి దోహదపడడం ఎంతవరకు సాధ్యమవుతుంది? అదే సార్ నేను చెప్తున్నాను. అంటే సాహిత్యం మనోవికాసానికి ఎంతవరకు దోహదపడుతుందంటే నేను ఇందాక నేను మాట్లాడటం మొదలుపెట్టి నుంచి అప్పటి నుంచి నేను ఎత్తుకున్న కంటెంటే అది సార్. ఏం చెప్తున్నాను అనంటే, మనం ఒక పుస్తకాన్ని చదివినప్పుడు, లేకపోతే ఒక మంచి విషయాన్ని విన్నప్పుడు, ఏ కళారూపమైనా ఒక మంచి కళారూపాన్ని చూసినప్పుడు, మనకి అది ఇమ్మీడియేట్‌గా దాని ప్రభావం మన మీద పడకపోయినా, ఇమ్మీడియేట్‌గా అది మనకి ఎక్కిందా లేదా అని రిజల్ట్ రాకపోయినా మన జీవితంలో కొంతమేర ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, మనకి ఏదైనా ఒక సంక్లిష్టమైన సమయమో, లేకపోతే ఆ అంశం ఉపయోగపడే అవకాశమో, అంశమో వచ్చినప్పుడు, తప్పకుండా మనం నిజంగా గనక సాహిత్యాన్ని శ్రద్ధగా గనక చదివుంటే, నిజంగా మనకి అప్పుడు అది మనకి గుర్తొస్తుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపులు ఆహ్, గాంధీ గారు 'సత్యహరిశ్చంద్రుడు' నాటకం చూసారు. సత్యాన్ని ఆయన ఎలా పట్టుకున్నారు? 'సత్యహరిశ్చంద్రుడు' నాటకం చూడడం ద్వారా ఆయన ట్రూత్‌గా ఉండాలి అన్న విషయం ఆయన ఆ కళారూపం చూడకపోతే ఆయనకొచ్చేది ఆ ఆలోచన. సో, ఆ ఒక్క సత్యానికి ఆయన నిలబడటం మూలంగా ఎంతో మందిని ఆయన ప్రభావితం చేశారు. అందుకని ఒక కళారూపం ఏదైనా పుస్తకం గావచ్చు, సాహిత్యం గావచ్చు, లేకపోతే ఒక డాన్స్ గావచ్చు, ఒక సంగీతం గావచ్చు, ఏదైనా ఒక కళారూపం మనం దాన్ని గనక శ్రద్ధగా మనం పరికిస్తే అది ఏదో ఒక సమయంలో మన జీవితంలో మనకొచ్చిన దానికి తప్పకుండా అది ఉపయోగపడుతుంది. ఉపయోగపడలేదు అని అంటే, అది ఉపయోగపడకపోవడానికి గల కారణం ఇందాకే చెప్పాను మీకు. మనకి నేర్చుకునే మనస్తత్వం, తీసుకునే మనస్తత్వం లేదనుకోండి, మన క్లాస్ రూమ్‌లో కూడా ఏం నేర్చుకోం. యాహ్! క్లాస్‌కెళ్ళినా క్లాస్‌లో పాఠాలని మార్కుల కోసమే నేర్చుకుంటాం తప్పితే, మన మనోవికాసానికి ఏం నేర్చుకోం. కాబట్టి అసలు నేర్చుకునే తత్వం లేనివాడు ఎక్కడి నుంచి ఏమీ తీసుకోలేడు. సాహిత్యం అనేది. బా అని నా చెప్పారు. ఉద్దేశం. నా ఉద్దేశం సార్. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. మై ఒపీనియన్. నా నుంచి చెప్పండి. ఇంకొక ప్రశ్న. మీరు సార్. 'జిడ్డు కృష్ణమూర్తి' గారి రచనల తర్వాత మిగతా వాటిని పక్కన పెట్టేశారు అని చెప్పారు. హ్మ్. హ్మ్. మరి మీరు ఈ సమకాలీన సాహిత్యాన్ని మీరు చదువుతున్నారా? లేకపోతే గమనిస్తున్నారా? వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే నేనేమన్నానంటే, జిడ్డు కృష్ణమూర్తి గారిని చదవడం ద్వారా మిగిలిన పుస్తకాలను పక్కన పెట్టాను అని అంటే, ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి సార్, రెండో ఎక్కడ నేర్చుకుంటాం. నాలుగో ఎక్కడ నేర్చుకుంటాం. ఐదో ఎక్కడ నేర్చుకుంటాం. తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్ స్టెప్స్‌కెళ్ళిపోయిన తర్వాత, మనం వీటిని వాడం. అట్లాగే ఏంటంటే, ఒక స్థాయిని మించి నెక్స్ట్ లెవెల్‌కి మనం వెళ్తూ ఉన్నప్పుడు, కింద వాటికన్నా ఉన్నతమైనదొచ్చిందంటే, అది కూడా అందులో ఇంక్లూడ్ అయింది. సో, యాహ్! మనం ఒక సిద్ధాంతాన్ని మనం పెద్ద సిద్ధాంతాలకెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఈ 2 4 ఉంటుంది ఎప్పటికి అది. కానీ దానికన్నా పై వాటికెళ్ళినప్పుడు అది కూడా ఇంక్లూడ్ అయ్యి మనం నేర్చుకోవడంలో ఒక సాధనలో నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోయినట్టుగా పుస్తకాలు కూడా అంతే సార్. నెక్స్ట్ లెవెల్‌కెళ్తున్నప్పుడు మనం ఇది తెలుసుకున్న తర్వాత ఇదేముందండి తాడా, పావా అని మనకు అర్థమైపోయిన తర్వాత, తేట తెల్లమైపోయిన తర్వాత ఇంకా కన్‌ఫ్యూజన్ ఉండదు కదా! అది నేను చెప్పింది. తీసి పెట్టేయడం అంటే తీసి పడేయడం. ఇంకా సమకాలీన సాహిత్యం అంటారా? ఆ! తప్పకుండా ఇప్పుడు మనకి సోషల్ మీడియా ఉంది. మనం అదే పనిగా పుస్తకాల దగ్గరికి వెళ్ళకపోయినా అంటే ఏం జరుగుతుందంటే సార్ ఆహ్, పుస్తకాలు ఇప్పుడు నేను 5 పుస్తకాలేసుకొని ఈ మాట అనకూడదేమో. మనం పుస్తకాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. మనం చదివే సమయం పుస్తకాలకు కేటాయించాల్సిన సమయం మన జీవితంలో తగ్గిపోతుంది. సో, అప్పుడు మనం ఏం చేస్తున్నాము, సెలెక్టివ్ సాహిత్యం దిశగా వెళ్తున్నాం. మనకి ఏది నచ్చుతుందో, లేకపోతే మనకి ఇంకేది కావాలో, మనం ఏది చదివితే మనం కొంచెం నేనైతే ఒక పుస్తకాన్ని కేవలం మనం ఇంకొంచెం నేర్చుకోగలమా అన్న దానికే చదువుతాను సార్.
ఎందుకంటే మనం ఇంకొకళ్ళ అనుభవం కూడా మనకి నేర్పించేదిగా ఉండాలి. పుస్తకం చదవడం అంటే వాటరి వీరలక్ష్మి గారు చెప్తారు. ఒక పుస్తకాన్ని మనం చదవడం అంటే ఇంకొకరి అనుభవాల్ని మనం కూడా పొందడం. అది ఎక్స్‌ట్రా అన్నమాట. బోనస్ మనకి. కాబట్టి ఇంకొకళ్ళ అనుభవాన్ని మనం పొందినప్పుడు మనం దాని నుంచి ఏమైనా నేర్చుకోవాలి. మనకన్నా అది తప్పకుండా గొప్పదై ఉండాలి. సో, కాబట్టి మనం సెలెక్టివ్ సాహిత్యానికి వెళ్తున్న రోజుల్లో వచ్చిందంతా మనం చదవలేం సార్. నేను నిన్న కాక మొన్ననే నేను తెలుగు వెంకటేష్ గారి పుస్తకాన్ని గురించిన రివ్యూని రాశాను. సో, నాకు నచ్చిన పుస్తకాన్ని గనుక నేను చదివితే, నేను తప్పకుండా సినిమా గాని, పుస్తకం గాని అది గనుక నాకు నచ్చి ఇది నలుగురికి తెలిస్తే బావుంటుంది, ఇంకొకళ్ళు చదువుకుంటే బావుంటుందని అనిపిస్తే నేను వెంటనే పుస్తకం చదువుతాను. దాని గురించి ఆ వ్యక్తులు ఎవరని కూడా నేను పట్టించుకోను. ఆ పుస్తకం గురించి నేను 10 మందికి చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. అదే వండర్ఫుల్. అంటే నాకు నేర్పిన గురువులు నేర్పిన దాన్ని నేను పాటించాలనుకుంటున్నాను. ఎక్కడైతే మన మంచి ఉందో, మంచి సాహిత్యం ఎక్కడొస్తుందో, అది మన దృష్టిలోకి వచ్చినప్పుడు, మనం దాన్ని ఎంజాయ్ చేసినప్పుడు, తప్పకుండా దానికి 10 మందికి చెప్పాలి అని నేను ఒక ప్రిన్సిపల్‌గా పెట్టుకున్నాను సార్. తప్పకుండా దాని గురించి ఎప్పుడు చెప్తాను. చాలా అరుదండి అది. చాలా మంది చేయరు. చాలా ధన్యవాదాలు. నేను ఒక మంచి ఆ! పుస్తకం చదివితే నేను వెంటనే ఇమ్మీడియేట్‌గా రాసేసి ఉంటాను దాని గురించి. ఎంతో కొంత అంటే అంత గొప్ప సమీక్షలు నేను చేశానని నేను చెప్పట్లేదు. ఒక మంచి పుస్తకం చదివాను. ఈ పుస్తకంలో ఈ కంటెంట్ అనైనా నేను చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. నేను చదివానండి ఆ బుక్. వెంకటేష్ గారి బుక్ గురించి బాగా రాశారు మీరు దాని గురించి. అవును సార్. సార్ ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయంటే నేను చాలా అడిగాను. దయచేసి ప్రేక్షకులకి ఏమైనా కాల్లో ఉన్న వాళ్ళకి కానీ సరదాగా ఏమైనా రీసెంట్ నువ్వు కవితలు ఏమైనా ఒకటి వినిపించండి. అన్మ్యూట్ చేసుకోవచ్చండి. మీరు అన్మ్యూట్ చేసుకొని మీ రీసెంట్ కవితలు గా ఏమన్నా ఒకటి వినిపిస్తే. హలో మురళి గారు రీసెంట్ గా అడుగుతున్నారు. మీరు రీసెంట్ గా చేసిన కవిత సంపుటి ఏమన్నా ఒక 2-3 వినిపిస్తారా? అట్లాగే. నేను పోయిన సంవత్సరంలో చేసిన నదివెంట నేను అనే పుస్తకంలో కొన్ని కవితలు వినిపిస్తాను సార్. నిజానికి నా కవితలకి నేను శీర్షికలు ఉండవు సార్. నేను శీర్షికలు పెట్టను. మామూలుగా కవితలే చదివి వినిపిస్తాను. నీ ఎదురుగా నిలబడి నీ కోసం కాకుండా ఇంకా వేటి కోసమో ఏడుస్తాను చూడు, అప్పుడు నీ క్షమాగుణాన్ని ఏమని చెప్పను. నీ ఎదురుగుండా నిలబడి నీ కోసం కాకుండా ఇంకా వేటి కోసమో ఏడుస్తాను చూడు, అప్పుడు నీ క్షమాగుణాన్ని ఏమని చెప్పను. చాలా బాగుంది. ఈ వెన్నెల దీపం వెలిగించిన వారెవరో కానీ పున్నమి రోజున మాత్రమే సరిపడా చమురు పోస్తున్నారు. ఈ వెన్నెల దీపం వెలిగించిన వారెవరో కానీ పున్నమి రోజున మాత్రమే సరిపడా చమురు పోస్తున్నారు. చల్లదనం కోసం చేరాయేమో స్నానాల గది కిటికీలో నల్ల చీమల పుట్ట. చల్లదనం కోసం చేరాయేమో స్నానాల గది కిటికీలో నల్ల చీమల పుట్ట. లోనికి వెళ్ళిన ప్రతిసారి ఏదో దురాక్రమణ జరిగిందన్న ఉక్రోషం. లోనికి వెళ్ళిన ప్రతిసారి ఏదో దురాక్రమణ జరిగిందన్న ఉక్రోషం. ఆఖరి చీమను తోలేదాకా కరుణన్న మాట ఎటుపోయిందో. అంటే చిన్న విషయాల్లో కూడా మనం ఒక్కొక్కసారి క్రూరంగా ఉంటాం అని నా ఉద్దేశం. స్వర్గానికి బెత్తెడు దూరం చాలా సార్లే వెళ్ళొచ్చాను. కానీ ఇవాళ ఓ సీతాకోక చిలుక ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళింది. పదిలంగా దాచుకోవాలనుకున్నవన్నీ చెదిరిపోతే పిట్టగోడ మీద బుల్లి పక్షేదో వాలింది. జీవితపు చాప చూడుతూనే ఉండాలి. పిట్టగోడ మీద బుల్లి పక్షేదో వాలింది అంటే పదిలంగా దాచుకోవాలన్నీ చెదిరిపోయినాయి. కానీ ఇంతలో ఒక చిన్న పక్షి కనపడింది. సో మళ్ళీ జీవితం మొదలైంది. జీవితపు చాప చూస్తూనే ఉండాలి. అది ఇంక నెవర్ ఎండింగ్. అది రొటేట్ అవుతుంది. దుక్కి దున్నిన చేలో నాకటి చాళ్ళు, ఎప్పటివో కదా ఈ కడుపులు నింపే దారులు. నాగటి చాలు ఇట్లా దోవలాగా ఉంటుంది.
ఇందాక రైతు బిడ్డనని చెప్పాను కదా సార్. దుక్కి తిండిన చేలో నాగటి చాలు ఎప్పుడువో కదా ఈ కడుపులు నింపే దారు. బాగుంది. సో అది సార్. ఇది పోయిన సంవత్సరం చేశాను సార్. ఇది నది వెంట నేను అని చినవీరభద్రుడు గారు దీనికి కవర్ పేజీ వేశారు. బాగుందండి, చక్కగా ఉంది. థ్యాంక్ యూ. మీరు చినవీరభద్ర గారి పేరు చెప్తేనే నాకు గూస్ బంప్స్ వస్తాయండి. అవును సార్. అద్భుతమైన పర్సనాలిటీ ఆయన. సో సాహిత్యం నాకు ఇచ్చిన కొన్ని అదృష్టాలు, కొన్ని వరాల్లో చినవీరభద్రుడు గారితో మాట్లాడగలగడం, ఆయన నా పుస్తకాలకి ఆయన కవర్ పేజ్ తెచ్చుకోగలగడం కూడా ఒక అదృష్టం. సో ఇలా మీ అందరి ముందు కూర్చొని మాట్లాడగలగడం కూడా సాహిత్యం నాకు ఇచ్చింది. మీరు అన్నారు కదా సాహిత్యం ఏం చేస్తుందని, సాహిత్యం చాలా చేస్తుంది సార్. ఇచ్చిన అదృష్టాలు. సత్యనారాయణ గారు ఏమైనా మాట్లాడతారా? మ్యూట్ లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్ లో ఉన్నారండి. మీరు అన్మ్యూట్ చేయండి బాబు గారు. లేదు, ఆయనే చేసుకున్నాం అనుకుంటా. ప్లీజ్ అయ్యారు ఆయన. వచ్చారు సార్ సత్యనారాయణ గారు. సార్ సత్యనారాయణ గారు నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్ చెప్పండి సార్. నేను చదివి ఆనందించే మనిషినేనమ్మా. దాని గురించి చెప్పగలిగేంత సామర్థ్యం నాకు లేదు. చాలా చక్కగా రాస్తారు. నా దగ్గర ఉన్నాయి, అన్ని చదువుతూ ఉంటాను బాగా. కానీ నాకు దాని గురించి చెప్పగలిగే సామర్థ్యం, భాషా పటిమ లేదు. పాఠకులే చాలా దేవుళ్ళు సార్. పాఠకులే కావాలి. ఓకే సార్. థ్యాంక్ యూ. ఎవరైనా ఉన్నారండి మాట్లాడేవాళ్ళు, అడిగేవాళ్ళు? ఐ థింక్ ఒక జూమ్ యూజర్ అని ఉన్నారండి, అన్మ్యూట్ చేస్తున్నారు. మరి అడుగుతారండి. మీ ప్రసంగాన్ని అంతా వింటున్నప్పుడు చాలా సంతోషంగా ఉందమ్మా. మీ సాహితీయానం అంతా కూడా చాలా మీరు ఇంట్రెస్టింగ్ గా మీ జీవితం అంతా కూడా కొత్తదనాన్ని మీలో నింపుకొని మీ ప్రయాణం సాగించారు. మీ పుస్తకాన్ని నేను ఎప్పుడు టచ్ చేయలేదు, చదవలేదు. బట్ మీ ప్రసంగం అంతా విన్నాక నాకు చాలా చదవాలని అనిపిస్తున్నది. మరి మీ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో నాకు తెలియదు కానీ. సో చాలా సంతోషం అమ్మా, మిమ్మల్ని వినగలగటం అనేది చాలా సంతోషం. చాలా నమస్తే అమ్మా. మీ పేరమ్మా? నా పేరు ఝాన్సీ లక్ష్మి అండి. నమస్తే. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు మ్యూట్ లో అన్మ్యూట్ చేయండి బాపు గారు. ఇక్కడ ఆన్లైన్ లో ఎక్కడ వస్తారాని గారు, ఉన్నాయండి? మీ దగ్గర ఏమైనా బుక్స్ ఆన్లైన్ ఉంటే కనుక ఎలక్ట్రానిక్ సాయి గారికి. ఆన్లైన్ లో లేవు సార్. నేను ఏ వెబ్సైట్ లో పెట్టలేదు. నా ఫేస్బుక్ వాల్ మీద మాత్రం నేను రెగ్యులర్ గా ప్రతిరోజు నాది ఒక కవిత ఉండేది సార్. రోజు నేను పోయిటరీ రాస్తాను. నా కవిత నా ఫేస్బుక్ వాల్ మీద రోజు వస్తుంది. ఆన్లైన్ లో ఏం పుస్తకాలు లేవు సార్. నేను అంటే 2018 నుంచే కొత్త పబ్లికేషన్స్ కదా. మీకు ఇండియాలో అయితే నవోదయ బుక్ హౌస్ హైదరాబాద్ వాళ్ళ దగ్గర నా పుస్తకాలు దొరుకుతాయి. సాయి గారు వీలైతే ఒకసారి ఫేస్బుక్ పేజ్ది షేర్ చేయండి వస్తారని గారి. మన గ్రూప్ ఉంది కదా లలిత కళా వేదిక సభ్యులు, షేర్ చేస్తే కొంతమంది ఆసక్తి ఉన్న వాళ్ళు ఇచ్చేస్తారు. ఇంకా ఎవరికన్నా ఏమన్నా క్వశ్చన్లు ఉన్నాయండి? ఐ థింక్ మనము ఆల్మోస్ట్ ఇంకా 3-4 minutes లోకి వచ్చాము. వస్తారని గారి ఏం లేకపోతే అండి, చాలా చక్కగా చెప్పారండి. మీరు అంటే రూట్స్ ని టచ్ చేశారు. సాహిత్యానికి మన గ్రంథాలయాలు అనేది ఎంత ఉపయోగకరం అనేది. అంటే చిన్నప్పుడు మనం చదువుకున్న ప్రతిసారి గ్రంథాలయాలు అనేది ఎప్పుడు బిజీగా ఉంది. మనకి పుస్తకాలు దొరకడం కానివ్వండి, చాలా దానికి ఒక క్యూ లాగా ఉండేవారు. కానీ ఇప్పుడు కొత్త తరానికి అసలు గ్రంథాలయానికి వెళ్ళే టైం కూడా దొరకట్లేదు. సో అది మన పేరెంట్స్ కూడా కొంత ఎంకరేజ్ చేయాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది. మీరు చాలా బాగా టచ్ చేశారు. గ్రంథాలయాల్లో బుక్స్ కానివ్వండి, అన్ని చిన్ననాటి ప్రతి ఒక్కరికి గుర్తొచ్చి ఉంటాయి. అలానే జిడ్డు కృష్ణమూర్తి గారు, ఆయన చాలా చక్కగా అంటే నాకు తెలిసినంత వరకు చాలా మంది
కాలేజీ స్టేజ్కి వచ్చినప్పుడు చాలా మంది చదువుతారు. మా ఇంట్లో కూడా ఒక 50 బుక్స్ దాకా ఉండేవి. మా నాన్నగారు ఎప్పుడు అంటుండేవాళ్ళు, వెళ్ళినప్పుడల్లా ఎన్ని బుక్స్ ఇన్ని పెట్టావు, అనవసరంగా ఎవరికన్నా గ్రంథాలయం కన్నా ఇవ్వమని. ఒక 15 ఇయర్స్ బ్యాక్ నేను ఇండియా వెళ్ళినప్పుడు ఇంకా ఇచ్చాను. పెద్ద ఒక మొత్తం ఉండేది. తెలుగు విశ్వవిద్యాలయంలో మనకి దొరకని పుస్తకం అంటూ ఉండదు. సో ఈవెన్ గణితంలో కూడా కొన్ని తెలుగులో చాలా మన హిస్టారికల్ గా అన్ని దొరుకుతాయి అన్నమాట, రీసెర్చ్ ఓరియంటెడ్. సో నా దగ్గర చాలా ఉండేవి అవన్నీ. అవన్నీ గ్రంథాలయాలకి డొనేట్ చేయడం జరిగింది. చాలా బాగా చెప్పారండి. ఇంకా మనకి చలం గారిని టచ్ చేశారు. ఆయన కవితలు లేకుండా అసలు మనము అది ఒక గ్రంథాలయం లాంటిది. మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కానివ్వండి, చాలా చక్కగా మంచి అందరికీ ఒక తీపి గుర్తులండి అవన్నీ కూడా ఒకసారి రీకాల్ చేశారు. చాలా చక్కగా ఉన్నాయండి. మీ కవితలు కూడా చాలా సరళంగా ఉన్నాయి, అందరికీ అర్థమయ్యేట్టు. చాలా థ్యాంక్ యూ అండి. మనకి ఈ కార్యక్రమానికి వచ్చి మీరు మీ సాహితీ యానం షేర్ చేసుకున్నందుకు నాట్స్ సభ్యులందరి తరఫున, మన లలిత కళా వేదిక సభ్యులందరి తరఫున కూడా మరొక్కసారి ధన్యవాదాలండి. అలానే సాయి గారు, మురళి గారు, శుభశ్రీ గారు, గిరి గారు, శ్రీనాథ్ గారు అందరూ చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని మోర్ దాన్ ఇయర్ నుంచి అండి చాలా చక్కగా నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రతి ఒక్కరికి అండి చాలా ధన్యవాదాలండి. సాయి గారు ముఖ్యంగా, సాయి గారు, శివశ్రీ గారు చాలా చక్కగా ఎలా అయినా ప్రతి వారం ప్రతి నెల మనకి ఒక కొత్త కార్యక్రమంతో తీసుకొస్తున్నారు వినూత్నంగా. చాలా థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు బాపు గారు. వస్తారాణి గారు, మీకు కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తప్పనిసరిగా ఈసారి నాట్స్ కళావేదిక వారికి నా కృతజ్ఞతలు అండి. ఇంత మంచి ప్లాట్ఫామ్, ఇంత మంచి అవకాశం ఇచ్చారు నాకు. నా గురించి అంటే నా గురించి నేను చెప్పుకోవడం కాదు, ఇక్కడ నిజంగా సాహిత్యం గురించి చెప్పుకునే అవకాశం ఇచ్చారు. ధన్యవాదాలు సార్. నమస్కారం అండి, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ.